అండి మనం ఇంట్లో నాటితోటే కుల్ఫీ ఐస్ క్రీము ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీని తయారు చూద్దాము. మనం స్టవ్ అంటు పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ పాలేసుకోవాలి. వేరే గిన్నెలో కార్న్‌ఫ్లోర్ గానీ, కట్టర్డ్ పౌడర్ గానీ 2 స్పూన్లు వేసుకొని కొన్ని పాలేసుకొని కలిపి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే దాంట్లో మనం ఒక 5, 6 జీడిపప్పులు, 5, 6 బాదాములు, 2 ఇలాచీలు వేసి దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు పాలని చిక్కగా దాకా కాసుకొని అందులో ఒక 3 స్పూన్ల చక్కెర వేసుకొని మనం దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడుచు వేసుకొని వీటిని కాసుకొని చిక్కగా అయ్యేదాకా కాసుకున్నాక స్టవ్ ఆపుకొని అవి కొంచెం చల్లారినాక కుల్ఫీ మొళ్ళల్లో వేసుకోవాలి. వేసుకొని అట్లా సిల్వర్ కవర్ ఉంటే పెట్టేసుకోండి. లేకపోతే మామూలు కవర్ అయినా పెట్టేసుకోవచ్చు. మీకు కుల్ఫీ మొళ్ళు ఇట్లా లేకపోతే టీ గ్లాసులలో సహా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు అవి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4 గంటలు 5 గంటలు ఉంచి తీసేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్లో పెట్టి మనం రిమూవ్ చేసుకునుడే. చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి. టేస్టీగా